హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆస్పిరెంట్స్ అకాడమీ. సో ఈరోజు ఫిబ్రవరి 2కి సంబంధించి వరల్డ్ వెట్లాండ్ డే అండి. సో దీనికి సంబంధించినటువంటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫుల్ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. మొట్టమొదటిసారిగా మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే మీరు వెంటనే ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే మీరు కింద కామెంట్ కూడా చేయండి. మై డియర్ ఆస్పిరెంట్స్, మనకి మంచిర్యాల ఆస్పిరెంట్స్ అకాడమీలో మీరు ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్స్కి ప్రిపేర్ అవుతున్నారో, లైక్ ఆర్మీ అగ్నివీర్కి ప్రిపేర్ అవుతున్నారో, లేదంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కోసం ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో, గ్రూప్స్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో, ఇట్లా ఆర్ఆర్బీ గ్రూప్ డిలో ఉన్నటువంటి వేకెన్సీస్ 22,000 వేకెన్సీస్తో ఉన్నటువంటి జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో, సెంట్రల్ అయినా స్టేట్ అయినా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ అవుదాం అనుకున్నాం, మనకి మంచిర్యాల ఆస్పిరెంట్స్ అకాడమీలో బెస్ట్ ఆఫ్లైన్ క్లాసెస్ అయితే ఎవ్రీడే 9:30 to ఈవినింగ్ 5 వరకు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ ఆధ్వర్యంలో క్లాసెస్ జరగడం జరుగుతుందండి. ఈ క్లాసెస్ తో పాటు ఎవ్రీడే డైలీ టెస్ట్ అండి, అండ్ అంతేకాకుండా ఎవ్రీ వీక్ గ్రాండ్ టెస్ట్ కూడా మేము ఆస్పిరెంట్స్ అకాడమీలో ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఎవరైతే ఈసారి తప్పనిసరిగా ఒక ఉద్యోగం సాధించాలి అనుకుంటే మీరు వెంటనే జాయిన్ అవ్వండి ఆస్పిరెంట్స్ అకాడమీ. మై డియర్ స్టూడెంట్స్, మనం ఇప్పుడు ఫిబ్రవరి 2కి సంబంధించి వరల్డ్ వెట్లాండ్ డే గురించి మనం డిస్కస్ చేద్దామండి. వరల్డ్ వెట్లాండ్ డే తెలుగులో ఏమంటామంటే ప్రపంచ చిత్తడి నేల దినోత్సవంగా మనము ఫిబ్రవరి 2ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే వెట్లాండ్స్ అంటే చిత్తడి నేలలు అంటే ఏంటి? చిత్తడి నేలనే మనం ఏమంటాం అంటే బురద నేలలు అని కూడా పిలుస్తామండి. చిత్తడి నేలల్ని మనము బురద నేలలు అని పిలుస్తాం. బురద నేలలు అంటే ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు రఫ్లీ. మనము ఫర్ ఎగ్జాంపుల్ పొలానికి వెళ్తున్నప్పుడు అగ్రికల్చర్ నాటు వేసే ముందు ఆ యొక్క ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ని మనం నీటి ద్వారా తడపడం జరుగుతుంది. ఆ యొక్క సాయిల్ ఏదైతే నీటితో తడుస్తుందో, నీటితో తడిసినటువంటి ఆ యొక్క ప్రదేశాన్ని మనం ఏమంటామంటే వెట్ ల్యాండ్ అని పిలుస్తామండి. మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనకి నార్మల్గా ల్యాండ్ కనిపిస్తుంది అంటే ఆరిన ల్యాండ్ కనిపిస్తుంది. లేదంటే కొన్ని ప్రదేశాలతో వాటర్తో, చెరువులు, సరస్సులు ఇట్లా వాటర్తో ఉంటాయి. ఇట్లా చెరువులు, సరస్సులు వాటర్తో కాకుండా ఆరిన నేల కాకుండా కొన్ని ప్రదేశాలు బురదతో నిండి ఉంటాయండి. అంటే ఇంతకుముందు నేను చెప్పాను కదా, అగ్రికల్చర్ ల్యాండ్ మనము నాటేసే ముందు ఆ యొక్క ప్రదేశం ఎట్లా ఉంది అంటే ఆ యొక్క నీళ్ళని నడపడానికి మనం వాటర్ ఇస్తాము. దాంట్లో ఏమైతే అంటే వాటర్కి కొంచెం బురదలాగా కనిపిస్తుంది. అటువంటి ఏరియానే మనం ఏమంటామంటే వెట్ ల్యాండ్స్ అని పిలుస్తామండి. ఈ వెట్లాండ్ యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే దీనిలో కూడా ఈ వెట్లాండ్స్ అంటే ఈ బురద నేలలో కూడా కొన్ని జీవులు బ్రతుకుతాయి. అక్కడ కూడా మనకి ఈకో సిస్టమ్ అనేది డెవలప్ అవుతుందండి. అంటే అక్కడ కూడా కొన్ని పురుగులు కావచ్చు, కొన్ని పక్షులు కావచ్చు, కొన్ని జీవాలు కావచ్చు, ఆ యొక్క బురద నేలలో బ్రతికి మనకి ఈకో సిస్టమ్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఆ నేలలో కూడా మనకి జీవులు, కొన్ని పక్షులు, కొన్ని రకాలైనటువంటి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వీటిని సంరక్షించాలి అనే ఉద్దేశంతో మనకి ఎప్పుడు అంటే 1971 ఒక మీటింగ్ జరిగిందండి. దాన్నే మనం ఆ మీటింగ్ ఏమంటున్నామంటే కన్వెన్షన్ అని పిలుస్తున్నాము. ఈ 1971లో ఈ యొక్క కన్వెన్షన్ అనేది మనకి ఎక్కడ జరిగిందంటే రామ్సార్ అనే ప్రదేశంలో మనకి ఒక కన్వెన్షన్ చేయడం జరిగింది. ఈ రామ్సార్ అనేది మనకి ఎక్కడ ఉందంటే మనకి ఇరాన్ లో ఉండడం జరిగిందండి. కాబట్టి రామ్సార్ అనే ప్లేస్ లో, రామ్సార్ అనే పట్టణంలో ఈ యొక్క కన్వెన్షన్ మీటింగ్ జరిగింది. కాబట్టి వీటిని మనం ఏమని పిలుస్తున్నామంటే రామ్సార్ సైట్స్ అని కూడా వెళ్ళడం జరుగుతుందండి. ఈ 1971లో ఆ యొక్క మీటింగ్ ఎగ్జాక్ట్ గా ఎప్పుడు జరిగిందంటే ఫిబ్రవరి 2 రోజు జరగడం జరిగింది. 1971 ఫిబ్రవరి 2 రోజు ఈ మీటింగ్ జరిగింది. అందుకోసం ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 2ని మనము వరల్డ్ వెట్లాండ్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఎవ్రీ ఇయర్ ఆన్ 2 ఫిబ్రవరి సెలబ్రేట్ వరల్డ్ వెట్లాండ్స్ డే. ప్రతి సంవత్సరం మనం ఫిబ్రవరి 2ని ప్రపంచ చిత్తడి నేల దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకోసం అంటే ఆన్ దిస్ డే ఇన్ 1971 ది రామ్సార్ కన్వెన్షన్ వాజ్ అడాప్టెడ్ ఇన్ రామ్సార్. ఈ రామ్సార్ ఎక్కడ ఉంది అంటే మనకి ఇరాన్ లో ఉండడం జరిగిందండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే యాజ్ ఆఫ్ ఫిబ్రవరి 2 అంటే ఈ రోజు వరకు, యాజ్ ఆఫ్ ఫిబ్రవరి 2, 2026 ఇండియా హ్యాస్ 98 రామ్సార్ సైట్స్. మనకి 2026 ఫిబ్రవరి 2 అంటే ఈ రోజు వరకు భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం రామ్సార్ సైట్స్ అన్ని అంటే 98 అండి. ఈ పాయింట్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. రేపు మీరు రాస్తున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ప్రజెంట్ ఈ రోజు వరకు భారతదేశంలో ఉన్నటువంటి చిత్తడి నేలల సంఖ్య ఎన్ని అని క్వశ్చన్ అవ్వడానికి స్కోప్ ఉంటుందండి. అప్పుడు మీరు ఆన్సర్ చెప్పండి, 98 అని చెప్పండి. ఇక నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే రీసెంట్ అడిషన్స్ అంటే ఈ రామ్సార్ సైట్ లో మన ఇండియా నుండి రీసెంట్ గా చేరినటువంటి సైట్స్ ఏమైనా ఉన్నాయంటే 2 మనకి ఇటీవలే రామ్సార్ సైట్ లో మనకి చేరడం జరిగిందండి. ఒకటి వచ్చేసి ఏంటంటే పాట్నా బర్డ్ సెంచరీ అండి. ఈ యొక్క పాట్నా బర్డ్ సెంచరీ అనేది మనకి ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్ లో ఉంది. తెలుగులో దీన్ని ఏమంటామంటే
పాట్నా పక్షుల సంరక్షణ కేంద్రం అని పిలుస్తామండి. ఇక్కడ చాలా మంది ఆస్పిరెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకోసం అంటే పాట్నా బర్డ్ సాంచురీ అనగానే అందరు బీహార్ స్టేట్ లో ఉంది అనుకుంటారు. ఎందుకోసం అంటే బీహార్ క్యాపిటల్ సిటీ కూడా పాట్నా కాబట్టి చాలా మంది పాట్నా బర్డ్ సాంచురీ పేరు చూడగానే స్టేట్ బీహార్ లో ఉంది అనుకుంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, బీహార్ లో లేదు, ఇది ఉత్తరప్రదేశ్ లో ఉందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో సెకండ్ రామ్సర్ సైట్, రీసెంట్ గా గుర్తించినటువంటి సెకండ్ రామ్సర్ సైట్ ఏంటంటే మనకి సో చారీదండ్ రామ్సర్ సైట్ అండి. సో ఇది ఏ స్టేట్ లో ఉంది అంటే మనకి గుజరాత్ స్టేట్ లో ఉంది. సో ఈ రెండింటితో మనకి సో ఈ రోజు వరకు భారతదేశంలో ఉన్నటువంటి రామ్సర్ సైట్స్ ఎన్ని అంటే 98 రామ్సర్ సైట్స్. సో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, రేపు మీరు రాస్తున్నటువంటి ఎగ్జామ్స్ లో సో ఇది ఏంటంటే మనకి రామ్సర్ సైట్స్ ఇవ్వచ్చు, స్టేట్స్ ఇవ్వచ్చు అండి. సో రీసెంట్ గా యాడ్ అయినటువంటి 2 రామ్సర్ సైట్స్ ని సో ఇప్పుడు నేను చెప్పడం జరిగింది, బోర్డు మీద ఉండడం జరిగింది. వీటిని మీరు క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా ఈ 2026 సంబంధించి సో వరల్డ్ వెట్లాండ్ 2026 యొక్క థీమ్ ఏంటి అంటే, ఈ థీమ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడుగుతారు. 2026 రామ్సర్ సైట్స్ యొక్క థీమ్ ఏంటి అంటే సో వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్. ఇది వచ్చేసి మనకి 2026 ఫిబ్రవరి 2 వరల్డ్ వెట్లాండ్ థీమ్ అండి. ఏంటంటే వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ అనేది 2026 యొక్క థీమ్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి స్టేట్ విత్ హైయెస్ట్ సైట్స్ అంటే భారతదేశంలో ఎక్కువ రామ్సర్ సైట్లను కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి అంటే ఇక్కడ చూడండి తమిళనాడు. సో తమిళనాడులో ఉన్నటువంటి రామ్సర్ సైట్స్ ఎన్ని అంటే 20 అండి. భారతదేశంలో ఎక్కువ రామ్సర్ సైట్లను కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి అంటే తమిళనాడు అని చెప్పండి. సో ఎన్ని సైట్స్ ఉన్నాయంటే 20 అని చెప్పండి. సో సెకండ్ ప్లేస్ లో ఉన్న స్టేట్ ఏంటంటే ఉత్తరప్రదేశ్ అండి. సో ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి రామ్సర్ సైట్స్ ఏంటంటే మనకి సో 11 రామ్సర్ సైట్స్ లో మనకి ఉత్తరప్రదేశ్ అనేది సెకండ్ ప్లేస్ లో ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లార్జెస్ట్ రామ్సర్ సైట్ అంటే భారతదేశంలో విస్తీర్ణ పరంగా పెద్దది అంటే ఎక్కువ లార్జెస్ట్ సైట్ ఏంటి అంటే మనకి సుందర్బన్స్ అండి. ఈ సుందర్బన్స్ మీకు అందరికీ తెలుసు ఎక్కడ ఉంది అంటే వెస్ట్ బెంగాల్లో ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్మాలెస్ట్ సైట్ అండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హైయెస్ట్ సైట్స్ అంటే ఎక్కువ రామ్సర్ సైట్స్ ఉన్నటువంటి స్టేట్స్ ఏంటో చూసినాము, అండ్ లార్జెస్ట్ సైట్ ఏంటో చూసినాము. ఇక్కడ స్మాలెస్ట్ రామ్సర్ సైట్ ఏంటంటే సో రేణుకా వెట్లాండ్ అండి. ఈ రేణుకా వెట్లాండ్ ఎక్కడ ఉందంటే మనకి హిమాచల్ ప్రదేశ్ స్టేట్ లో ఉండడం జరిగింది. అంతేకాకుండా ఈ రామ్సర్ సైట్ అంటే ఈ యొక్క వెట్లాండ్స్ ఏవైతే ఉంటాయో ఈ వెట్లాండ్స్ ని మనం ఏమంటామంటే కిడ్నీస్ ఆఫ్ ఎర్త్ అని పిలవడం జరుగుతుందండి. ఈ చిత్తడి నేలలకు ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే కిడ్నీస్ ఆఫ్ ఎర్త్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఒక మనిషిని యొక్క మనిషిని యొక్క బాడీలో కిడ్నీస్ ఎంత ఇంపార్టెంటో అవైతే ఎంత ప్యూరిఫైర్ చేస్తాయో అట్ ద సేమ్ టైం మనకి ఆ ల్యాండ్స్ ని ప్యూరిఫై చేయడానికి కూడా ఈ వెట్లాండ్స్ అనేటివి అంత ఇంపార్టెంట్ కాబట్టి సో వీటిని మనము కిడ్నీస్ ఆఫ్ ఎర్త్ అన్నట్టు వెళ్ళడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ రామ్సర్ సైట్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో మొట్టమొదటి రామ్సర్ సైట్ ఏంటంటే 2 అండి. భారతదేశంలో సో మొట్టమొదటి రామ్సర్ సైట్లు రెండింటిని గుర్తించడం జరిగింది. ఒకటి వచ్చేసి ఏంటంటే సో చిలికా లేక్ అండి, ఇది అందరికీ తెలుసు ఒడిస్సాలో ఉంది. అండ్ సెకండ్ వచ్చేసి ఏంటంటే కిలోడియో నేషనల్ పార్క్ అండి, ఇది వచ్చేసి ఎక్కడ ఉందంటే రాజస్థాన్ లో ఉంది. సో ఇదంతా దేనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే వరల్డ్ వెట్లాండ్ డేకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో మై డియర్ ఆస్పిరెంట్స్, మీకు మరింత ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే సో ఆస్పిరెంట్స్ అకాడమీలో ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి సో రెగ్యులర్ క్లాసెస్ జరుగుతున్నామండి. సో మీకు ఒక బెస్ట్ ఆఫ్లైన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలంటే మీరు వెంటనే సంప్రదించండి ఆస్పిరెంట్స్ అకాడమీ. థ్యాంక్ యూ వెరీ మచ్.